నమ్మకే సపరేట్ చేసి ఒక దగ్గర కూడబెట్టేస్తాం. మొత్తానికి అయితే మా జీడి తోట దగ్గరికి అయితే వచ్చేస్తాం అండి. అదిగన్నమాట మన జాకి. హాయ్ గైస్ అందరికి. ఈ రోజు ఒక మన వీడియో ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి జీడి పిక్కల కాలం అంటారు మా సైడ్. ఇప్పుడైతే మన వీడియో ఏంటంటే జీడి పిక్కలు ఎలా ఉన్నాయి, జీడి పళ్ళు ఎలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. అదే విధంగా మీకు జాకి ఎంతమంది గుర్తుంది? జాకి మీ అందరు తెలిసే ఉంటది, మన పప్పి సిరీస్ చూస్తుంటే. ఇప్పుడు మన జాకి ఎలా ఉందో చూపిస్తాను. అది చూపించరా జాకి. చూడండి అదిగన్నమాట మన జాకి ఎంత పెద్ద అయిపోయింది కదా. చిన్నప్పుడు ఫోటో కూడా వేస్తాను మీకు. ఆ చిన్నప్పుడు ఫోటో చూసి ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. మొత్తానికి అయితే మా జీడి తోట దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగోండి తోట. ఇక్కడికి వెళ్ళిపోయి మీకు ఎలా ఉన్నాయి పళ్ళు అవన్నీ చూపిస్తాను. వచ్చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మన జీడి పండు అయితే ఉంది దగ్గర చూసుకోవచ్చు. ఇదనమాట జీడి పండు. దీన్ని జీడి పిక్క అంటాము. పిక్కని ఈ విధంగా సపరేట్ చేసి ఈ పండుని ఇక్కడ పడేస్తాం. తినొచ్చు కూడా, తినడానికి కూడా చాలా బాగుంటది. కాకపోతే ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే దగ్గు వచ్చేస్తుంది అనమాట. ఈ పిక్కని మేము సపరేట్ చేసి ఒక రోజు ఎండలో ఆరబెట్టి అమ్మడానికి తీసుకెళ్తాం అనమాట. సపరేట్ చేసి ఒక దగ్గర కూడబెట్టేస్తాం. అవి అలాగా పశువులు లేవు ఆవులు వచ్చి అదే ఆవులు లేదా జంతువులు వచ్చి తింటాయి అనమాట. నమ్మకే. ఇందాక దాకా మీరు చూసింది జీడి పండుని ఇంకా జీడి పిక్కన అనమాట. అదే ఎండి పిక్కన అనమాట. ఇప్పుడైతే పచ్చి జీడి పప్పుని చూపిస్తాను. అదే పచ్చి జీడి పిక్కని చూడండి. చూసుకోవచ్చు. దీన్నే పచ్చి జీడి పిక్క అంటారు. దీన్ని ఒలిస్తే పచ్చి జీడిపప్పు ఉంటుంది అనమాట. దీన్ని కర్రీ కూడా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటది కర్రీ. ఇదనమాట. మీకు క్లియర్ గా అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.